ఓకే సార్. చూడనే కొట్టేస్తున్నారు కదా. ఒక నిమిషం ఇలా చూడండి. అదేవిధంగా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా యంగ్స్టర్స్ బాగా ఇంతకుముందు చూసినట్టు సినిమా ఇట్లా చేశారు. అదే ఈ పవన్ ఏంటంటే దగ్గర ఆల్ కెమెరాస్, డబ్బింగ్ ఇవన్నీ ఉన్నాయి సార్. అదర్వైజ్ మీకు యూనిట్స్ ఉన్నాయి. సక్సెస్. అలాగే అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇందులో ఎవరైతే క్రూ ఉన్నారో క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా సక్సెస్ఫుల్గా పైకి రావాలని మీరు ఈ క్యారెక్టర్ని చూడండి. ప్రొడ్యూసర్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ సాయి విజయ్ శ్రీరామ్ గారు, అదేవిధంగా కో డైరెక్టర్ గిరి గారు, ఈ హీరో సందీప్ గారు, హీరోయిన్ కావేరి గారు, వీరందరూ క్రూగా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అనేటువంటి టైటిల్ తోటి రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా ఇప్పుడే ఆ టైటిల్ని ఆవిష్కరించాం. దానికి ముందు మాట్లాడినటువంటి సుప్రసిద్ధ నటులు మనందరికీ చిరపరిచితులు గౌతమ్ రాజు గారు. ఆయన చాలా సినిమాల్లో అద్భుతంగా హాస్య నటిని ప్రదర్శించి మనందరికీ కూడా మనల్ని అందరినీ కూడా అలరించినటువంటి నటులైన ఆయన నేతృత్వంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా టైటిల్ని ఇవాళ ఆవిష్కరించాలనేటువంటి మాటతోటి వారు చెప్పినప్పుడు తప్పనిసరిగా ముఖ్యంగా రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఈ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేసుకుని ఇక్కడే ఆ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవటం అంటే కుమారదేవం సినిమా చెట్టు అది ఉన్నది మొన్న అక్కడ కుమారదేవం దగ్గర మాదే లాస్ట్ సినిమా సార్. ఆ చెట్టు దగ్గర మళ్ళీ ఇప్పుడు ఆ చెట్టుని మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారండి. కుమారదేవం దగ్గర చేస్తారంటే ఈ జిల్లా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల్లో అది తూర్పుగోదావరి జిల్లా కింద వస్తుంది. కుమారదేవంలో షూటింగ్ జరుపుకోవటం, రాజమండ్రి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రాజమండ్రిలో ఈ సినిమా టైటిల్ని ఆవిష్కరణ చేసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా ఎంత గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా తొలి నుంచి కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతం, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సినిమాకి గుండెకాయలా నిలబడ్డాయి. సినిమా రెవెన్యూ ఇచ్చే విషయంలో కానీ, సినిమా నటులకు అభిమానులుగా ఉండేటువంటి విషయంలో కానీ, సినిమా గోయర్స్గా ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంటారు. అందుకేనేమో చరిత్ర తీసుకుంటే దుర్గా మూవీ టోన్ అనేటువంటి ఒక సినిమా స్టూడియో మొట్టమొదట రాజమండ్రిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిస్థానాన్ని పొందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకే ఇవాళ ఇందాక గౌతమ్ రాజు గారు చెప్పినట్లుగా సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి. సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కడి నుంచి ఎక్కువ వెళుతుంది. తెలంగాణతో పోల్చుకుంటే సినిమాకి వచ్చేటువంటి ఆదాయం కూడా ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ నైసర్గిక స్వరూపంగా పెద్దది, దాంతోపాటు సినిమా గోయర్స్ ఎక్కువ, తర్వాత సినిమాకి వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. ఈ కారణాల వల్ల ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది సినిమా సంబంధించి. మాకు అనుమతులు కావాలనేటువంటి విషయంలో కానీ నన్ను సంప్రదించినప్పుడు వెంటనే అవన్నీ కూడా సానుకూలపరిచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాము. ఇవన్నీ ఏంటంటే వీఆర్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్, ప్రో టు తెలుగు సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ అనేటువంటిది మేము బాగా ఆశిస్తున్నటువంటి అంశం. రాబోయే రోజుల్లో ఆ రకమైనటువంటి నిర్మాణాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా గ్రామ ప్రజలకు విజ్ఞప్తి టైటిల్ చాలా వెరైటీగా ఉంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి వెరైటీ మామూలు వాడుకలో మనం మాట్లాడుకునే మాటలనే సినిమా టైటిల్స్గా తీసుకొస్తున్నారు.
ఇది డెఫినెట్గా మనకి దీని బ్యాక్ డ్రాప్స్ అంతా కూడా ఖచ్చితంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనిపిస్తుంది. కుమారధామంలోనే వాళ్ళు షూటింగ్ కూడా చేశారు కనుక గ్రామ ప్రజలు కనాలంటే ఇంకా విలేజ్ తీశారు. తర్వాత చెట్టు దగ్గర తీశారు. తర్వాత ఎప్పుడైనా సెంటిమెంట్గా తూర్పుని ఏది ప్రారంభించినా సూపర్ సక్సెస్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో చేశారు కాబట్టి సక్సెస్ అవ్వాలని. తర్వాత గౌతమరాజు గారు లాంటి సీనియర్ వ్యక్తి, సినిమా ఇండస్ట్రీలో ఆటుపోట్లన్నీ ఎదురు చూసినటువంటి వ్యక్తి అయినా ఇవాళ రాటు తేలి ఒక స్థాయికి వచ్చినటువంటి గౌతమరాజు గారు, ఆయన సపోర్ట్ ఉంది దీనికి. దాంతోపాటు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ పవన్ కుమార్ ప్రొడ్యూసర్ కానీ, విజయ్ తను డైరెక్టర్ కానీ, స్టోరీ స్క్రీన్ ప్లే అన్నీ కూడా తనే చేసాడంటే మంచి టాలెంటెడ్ అయి ఉంటాడు. తప్ప నా పేరు వచ్చేసి సందీప్ అద్వైత్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమరాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అండ్ వచ్చిన మంత్రి గారికి కూడా. అండ్ ఈ జర్నీ అనేది లైక్ మేము చాలా డిఫరెంట్ అండి. బేసికలీ ఎట్లా అంటే ఒక 4 years బ్యాక్ సాయి వచ్చి నాకు ఈ కథ చెప్పాడు. అంటే జస్ట్ క్యాజువల్గా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం అనమాట. నా దగ్గర ఇట్లా ఒక స్టోరీ ఉంది చదివి ఒకసారి వింటావా అంటే అది చెప్పు ఉండాలి, నువ్వు వింటా అంటే చెప్పాడు. చెప్పేచ్చు. క్యారెక్టర్ మనోడు కామరాజు, తైలం, నా పేరు శివ, అండ్ మనోడి పేరు వచ్చేసి కనకం. సో ఈచ్ క్యారెక్టర్ అంటే మీరు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు కూడా మీకు చాలా మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నట్టు రిఫ్లెక్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా హిలీరియస్ కామెడీ, అంటే మన బ్యాక్ టైంలో విన్న కామెడీ, లైక్ రేలంగి ఆ టైంలో విన్న కామెడీ అనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ మా హీరోయిన్ గారికి, కో యాక్టర్స్కి అందరికీ చాలా థ్యాంక్ యూ. దాసరి గారు కానీ, ఈవి సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే మన సంస్కృతికి సంబంధించిన, మన కుటుంబాలకు సంబంధించిన, ఒక రైతుకు సంబంధించిన, మన ఆప్యాయతకి సంబంధించిన, మన రిలేషన్షిప్కి సంబంధించిన సినిమాలు తీసేవారు. అవునా కాదా? మిగతా భాషకి అంటే మిగతా యాసకి సంబంధం లేదు మనది. అటువంటిది ఇప్పుడు పోయింది కదా. పోయి వేరే దానికంటే వాటికే థియేటర్లు ఇస్తున్నారు, ఆ స్లాంగ్కే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని నా తాపత్రయం ఏంటంటే మనది చిరకాలం బతికుండదు మన భాష. మన దగ్గర ఏంటంటే ఆప్యాయత ఎక్కువ ఉంటుంది, అనుబంధం ఎక్కువ ఉంటుంది. ఎరా బానా ఎప్పుడు వచ్చా, అందులో ఉన్న మాధుర్యం ఎక్కడ ఏ భాషలో రాదు. అలాగే ఇప్పుడు మన ఏంటిది దేశముద్రు సినిమాలో నేను ఒకటి చెప్తాను. మా కాకినాడ, నేను పిఆర్ కాలేజీలో చదువుకుంటూ మా ఇంటి దగ్గర నుంచి పిఆర్ కాలేజీకి వెళ్ళాలంటే పెద్ద హాస్పిటల్ పక్క నుంచి ఒక దాని ఎదురుగా చర్చ్ ఒకటి ఉంటుంది, దాని పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని పక్కన హోటల్ ఉంటుంది. అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఒకడు గేట్ దగ్గర గుడ్డెత్తను శ్రత్వం చేయి, నన్ను ఏం చేస్తావు చేయి అని అనుకుంటూ ఉండేవాడు. రోజు అది నాకు ఆ మైండ్లో ఉండిపోయింది. అయిపోయిన తర్వాత దేశముద్రు సినిమాకి వెళ్ళాం. పూరి జగన్నాథ్ అన్నాడు, అనయ్య నువ్వు కులుమనాలు చూసావు చూడలేదండి, అయితే ఆలి నువ్వు వచ్చేది కానీ వెళ్ళాము. వారం రోజులు 10 రోజులు ఉన్నాం అక్కడ. బోరు కూడా బాబోయ్ నేను చచ్చిపోతాను వెళ్ళిపోతాను రా బాబు అంటే, సరే లాస్ట్ డే షూటింగ్ పెట్టి యాపిల్స్ ఏదో పెట్టాడు. ఇదైన తర్వాత సినిమాని చూడకుండా పిలవంగానే వచ్చి మాకు ఈ పోస్టర్ లాంచ్ చేసేదానికి ఆయనకి ఎన్ని పనులున్నా కూడా మాకు ఈ సహకారం అందించిన కందుల దుర్గేష్ గారు మినిస్టర్, ఆయనకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు.